హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. బన్నీ బెర్లిన్ నుంచి వచ్చేసారు. టాలీవుడ్ నుంచి బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అటెండ్ అయిన ఫస్ట్ హీరోగా జర్మనీలో కూడా హంగామా చేసి తిరిగి వచ్చిన బన్నీ బిజీ కాపోతున్నారు. ఇప్పటికే బెర్లిన్ బ్రేక్ తో గ్యాప్ ఇచ్చిన బన్నీ తిరిగి సెట్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు? ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేసిన బన్నీ ఈసారి డబుల్ ఎనర్జీతో డబుల్ పాజిటివిటీతో హైదరాబాద్ తిరిగొచ్చారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అక్కడ పుష్ప స్క్రీనింగ్ కి అటెండ్ అయిన బన్నీ అక్కడ మీడియాతో పాటు ఫ్యాన్స్ తో సందడి చేసి పుష్ప 2 మీద ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. అంతేకాదు అదే హై ఎనర్జీతో పుష్ప 2 సెట్ లో జాయిన్ అవబోతున్నారు. తన స్వాగ్ స్టైల్ తో బెర్లిన్ లో బన్నీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పుష్ప స్క్రీనింగ్ ఒకవైపు, పుష్పరాజ్ సందడి ఒకవైపు అనేలా జర్మనీలో సత్తా చాటారు బన్నీ. అంతేకాదు పుష్ప మూవీ ఫ్రాంచైజ్ గురించి కూడా కామెంట్ చేయడంతో పుష్ప సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. దీనికి రీచ్ అయ్యేలా బన్నీ ఈ వీకెండ్ కి పుష్ప 2లో జాయిన్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. పుష్పకి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్ కి ఆడియన్స్ అంచనాలకి రీచ్ అయ్యేలా సెకండ్ పార్ట్ ని భారీగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. దీనికి తోడు యాక్షన్ ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే చూపించబోతున్నారు. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది టీం. అయితే ఈ డేట్ కి రిలీజ్ అవుతుందో లేదో అన్న రూమర్స్ స్పీడ్ అందుకుంటున్న టైంలో బెర్లిన్ లో కూడా ఆగస్టు 15నే పుష్ప 2 రిలీజ్ అని మరోసారి అనౌన్స్ చేయడంతో ఈసారి డేట్ మారేదే లే పుష్ప అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అందుకే రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వడానికి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తోంది టీం. ఇప్పటికే బెర్లిన్ బ్రేక్ తో బన్నీ షూట్ ఆగిపోవడంతో ఇక లేట్ చేయకుండా ఈ వారంలోనే షూటింగ్ కి అటెండ్ అవ్వాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ తన అప్కమింగ్ మూవీ రిలీజ్ ని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగులోనే తన సినిమాల్ని రిలీజ్ చేసిన వరుణ్ ఈసారి బాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ లో ప్రమోషన్లు మొదలుపెట్టిన వరుణ్ తేజ్ కి బూస్టప్ ఇవ్వడానికి రెడీ అయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో. బాలీవుడ్ లో ఇప్పటి వరకు లేని హైప్ స్టార్ హీరో ఎంట్రీతో వస్తుందా? డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ లో తన మార్కు చూపిస్తున్న వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాలీవుడ్ ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతున్నాయి. వరుణ్ తేజ్ సినిమాకి బాలీవుడ్ లో ఉన్న హైప్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ రంగంలోకి దిగుతున్నారు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్లు చేస్తున్నా సినిమా మీద సరైన హైప్ లేదు అన్నది జనాల టాక్. దాంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ రంగంలోకి దిగబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని మంగళవారం గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ మూవీని బాలీవుడ్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ మానుషి చిల్లర్ బేసిక్ గా బాలీవుడ్ కావడంతో అక్కడ మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. దీనికి తోడు సల్మాన్ ట్రైలర్ రిలీజ్ తో క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ ని సల్మాన్ ఖాన్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేయడంతో అటు బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం స్వయంగా సల్మాన్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ వాలంటైన్ లో విషయం ఉండే ఉంటుందని, అందుకే సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నారన్న టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి వరుణ్ తేజ్ బాలీవుడ్ అప్పీల్ కి సల్మాన్ హెల్ప్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో మార్చి 1 వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలకు జంటగా నటించే పెద్ద హీరోయిన్లు లేరన్న టాక్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ వాళ్లు కూడా బోర్ కొట్టి హాలీవుడ్ నుంచి మరీ పిలిపించుకుంటున్నారు మనవాళ్లు. అయితే వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంటున్న జాన్వి టాలీవుడ్ లో నెక్స్ట్ సూపర్ స్టార్ హీరోయిన్ అవుతుందా? టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు కరువైపోయారు. అసలు స్టార్ హీరోల పక్కన హీరోయిన్లుగా పట్టుమని 2-3 కూడా లేరంటే తెలుగు సినిమా హీరోయిన్ల విషయంలో ఎంత కరువులో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా అలాంటి టైంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. ఇప్పటికే బాలీవుడ్ లో తన మార్కు చూపిస్తున్న జాన్వీ టాలీవుడ్ లో ఆల్రెడీ ఎన్టీఆర్ తో సినిమా చేస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసింది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో చేస్తున్న దేవరా ఇంకా రిలీజ్ కాకముందే మరో టాప్ హీరో చరణ్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ ఓకే అయినట్టు బోనీ కపూర్ లేటెస్ట్ గా రివీల్ చేశారు. దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కొరత తీరిపోయినట్టే అంటూ అప్పుడే జోస్యం చెప్తున్నారు ఆడియన్స్. అంతేకాదు ఇలా వరుస ఆఫర్లతో ఫ్యూచర్లో తెలుగులో జాన్వీ కపూర్ సినిమాల జాతరే అంటూ టాక్ కూడా మొదలైంది.
నిజానికి ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల పక్కన సినిమాలు చేయటానికి ఆ రేంజ్ హీరోయిన్లు లేరు. దాంతో ఏదో ఉన్నవాళ్లనే రిపీట్ చేస్తున్నారు. సరిగ్గా అలాంటి టైంలోనే జాన్వీ కపూర్ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అయిపోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న జాన్వీకి బన్నీ, విజయ్, మహేష్ లాంటి స్టార్లతో అవకాశాలు రావడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. ఈ రెండింట్లో ఏ సినిమా సూపర్ హిట్ అయినా, జాన్వీ ఆడియన్స్ కి నచ్చినా ఇక జాన్వీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయినట్టే అంటున్నారు అభిమానులు. బాలీవుడ్ క్రేజీ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. ఒకప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీస్, అదిరిపోయే యాక్షన్ ఎలివేషన్ తో సినిమాలతో ఇన్నోవేటివ్ గా ఉన్న బాలీవుడ్ కి ఇప్పుడు కథలు కరువైనట్టు కనిపిస్తోంది. అందుకే ఆల్రెడీ జరిగిన కథల్ని తెర మీద చూపించడానికి 100 కోట్లు ఖర్చు పెడుతోందన్న టాక్ నడుస్తోంది. మరి నిజంగానే బాలీవుడ్ దగ్గర మంచి కథలు లేవా? సాలిడ్ యాక్షన్ సినిమాలు, బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. ఒకప్పుడు బాలీవుడ్ నిండా ఇవే సినిమాలు ఉండేది. కమర్షియల్ సినిమాలతో పాటు ఇన్నోవేటివ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బాలీవుడ్ ఇప్పుడు స్టోరీ జోనరే మార్చేసినట్లు తెలుస్తోంది. వరుసగా పేట్రియాటిక్ మూవీస్, అందులోనూ యాక్షన్ మూవీస్ మాత్రమే చేస్తూ అసలు మంచి కథను తెర మీద చూపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికే జవాన్, పఠాన్, టైగర్ 3, రీసెంట్ గా వచ్చిన ఫైటర్, ఇలా వరుసగా అన్ని యాక్షన్ సినిమాలు సేమ్ ఫార్ములాతో సినిమాల్లో మొనాటనీ వచ్చేసిందన్న టాక్ మొదలైంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన యోధా టీజర్ తో మరోసారి ఆడియన్స్ ఇదే ఫీల్ అవుతున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధా మూవీ సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. హైజాక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యోధా టీజర్ రిలీజ్ అయింది. ఇలాంటి హైజాక్ డ్రామాలు ఇప్పటికే బాలీవుడ్ లో చాలా వచ్చాయని, ఆకాశంలో యాక్షన్లు చేసే ఇలాంటి స్టోరీలు చూసి చూసి బోర్ అయిపోతున్నామని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చిన్న హీరోలు, పెద్ద హీరోలనే కాదు, హీరోయిన్లు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇలాంటి పేట్రియాటిక్ మూవీస్, అందులో యాక్షన్ ఎలివేటెడ్ మూవీస్ తో నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది అనుకుంటున్నారో ఏమో కానీ వరుస పెట్టి అందరూ ఇదే మూస పద్ధతిలో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలతో మొనాటనీ ఫీల్ అవుతుంటే వీటికి తోడు టైగర్ వర్సెస్ పఠాన్, వార్ 2, సింగం అగైన్, బడేమియా చోటిమియా సినిమాలు కూడా ఇదే ఫార్ములాతో అవే ఏరియల్ యాక్షన్ తో తెరకెక్కి ఆడియన్స్ ముందుకొస్తే మాత్రం ఆడియన్స్ బోర్ ఫీల్ అవటం గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది. రొమాంటిక్ మూడ్ లో ప్రభాస్, సూపర్ ఫాస్ట్ గా మిస్టర్ బచ్చన్, లాస్ట్ షెడ్యూల్ షూట్స్ లో ఫ్యామిలీ స్టార్, రాయన్ గా రాబోతున్న ధనుష్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ సినిమాలు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతుంటే, ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా శంషాబాద్ లో రొమాంటిక్ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ మియాపూర్ లో జరుగుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇప్పటికే కరైకుడి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం మరోసారి షెడ్యూల్ ని రీస్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు హరీష్. నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బేల్ కాలనీలో జరుగుతుంది. సరిపోదా శనివారం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ ఈ శనివారం ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ని అంతే స్పీడ్ గా చేస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కూకట్పల్లిలో జరుగుతోంది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గూఢచారి 2 సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా చేస్తున్నారు మేకర్స్. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న గూఢచారి 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు తమిళ స్టార్ ధనుష్. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న తన 50వ సినిమా టైటిల్ ని రాయన్ గా పవర్ఫుల్ పోస్టర్ తో రిలీజ్ చేశారు ధనుష్. శివకందుకూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా భూతద్దం భాస్కర నారాయణ. ఈ సినిమా నుంచి ఇండియాలోనే తొలి ఏఐ జనరేటెడ్ లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు హీరో సుహాస్ అండ్ టీమ్. మలయాళ స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ డార్క్ డ్రామాగా తెరకెక్కిన భ్రమయుగం తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగులో ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతోంది. చైతన్యరావు హీరోగా ఫ్యామిలీ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా నుంచి కాలం నూపుల అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. సో వ్యూవర్స్, ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.